నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ పరిస్థితి ఏంటి? పొత్తు విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావట్లేదు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం డిమాండ్ చేసుకున్నా కూడా పొత్తుల విషయంలో ఇంకా కొంత స్పష్టత కరువైనటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి సిపిఐ కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ బరిలోకి హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ని బరిలోకి దింపింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంత సిపిఐ పార్టీ బలంగా ఉన్నామని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి సిపిఐ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 3 సెగ్మెంట్లలో సిపిఐ బలంగా ఉందని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. గతంలో హుస్నాబాద్, సిరిసిల్లలో సిపిఐ విజయం కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి నేతలు పట్టుబట్టారు. సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరమణారెడ్డి కూడా ఇక్కడ నుంచి బరిలోకి దిగాలి అని చెప్పేసి చివరి నిమిషం వరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగారు. సో ఇక్కడ పొన్నంకు సంబంధించి సిపిఐ సహకరించింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా పొత్తులో ఒక అంశంపై కొలికి రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతం నుంచి సిపిఐ పోటీ చేయాలని భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే సిపిఐ వరంగల్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ వరంగల్ ఇవ్వకపోతే కరీంనగర్ స్థానం నుంచి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హుస్నాబాద్, సిరిసిల్ల, మానకొండూరులో బలంగా ఉన్నాము అని చెప్పేసి కూడా, అంతేకాకుండా మిగతా నియోజకవర్గాల్లో తమకు మంచి బలం ఉందనే విషయం కూడా కొంత సిపిఐ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో తమ పార్టీ బలహీనంగా మారుతుంది అనే భావన కూడా కొంత పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తాడో పేడో తేల్చుకోవడానికి కమ్యూనిస్టులు సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కూడా పొత్తుల విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు ఈ రెండు పార్టీల మధ్య, ఇటు కాంగ్రెస్ సిపిఐకి మధ్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మాత్రం మొత్తం స్థానాల్లో బరిలోకి దిగేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. బలంగా ఉన్న స్థానాల్లో మరింత ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి సిపిఐ నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇప్పటికే సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి ముఖ్య నేతల కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో తమకు సంబంధించి పార్టీ సహకారం అవసరం అని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి. సిపిఐ కూడా అవకాశం ఇస్తే పోటీకి సై అంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పొత్తుల విషయంలో క్లారిటీ ఇస్తే కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పేసి సిపిఐ నేతలు ఒక పక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా సిపిఐతో పొత్తు ఉండాలనే కొంత కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో ఓట్లు చీలకుండా చూడాలి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పొత్తుల విషయంలో కొంత త్వరగా క్లారిటీకి రావాలి అని చెప్పేసి కూడా కొంత సిపిఐ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక పక్క ఇండియా కూటమిలో ఆ సిపిఐ కూడా ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో తమకు ఒక సీటు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వేచి చూసినటువంటి సిపిఐ పార్టీకి కొత్తగూడెం టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అక్కడి నుంచి గెలిపొందినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో వేచి చూసే ధోరణిలోనే సిపిఐ అవలంబిస్తుంది. ఒకవేళ పొత్తులలో భాగంగా ఎటువంటి క్లారిటీ లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో కొంత కలుపుకుపోయే అంశంపైనే కొంత సిపిఐ ఎక్కువ శాతం దృష్టి పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.